49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఇది హర్మోజ్ క్రైసిస్లో చైనా కావచ్చు, లేకపోతే గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, చాలా సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే బ్యాక్ డోర్ గేమ్ ఏంటి? గల్ఫ్ కంట్రీస్కి ఏం చాయిస్ లేదు. ఇప్పుడు మీరు సౌదీ అరేబియా నుంచి మొదలు పెడదాం. మనం సౌదీ అరేబియాకి ఒక పైప్ లైన్ ఉంది, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్. మీకు గుర్తుంటుంది, యాన్బూ పోర్ట్ దగ్గర వెళ్ళి ల్యాండ్ అవుతుంది. అవును, మ్యాక్సిమం రోజుకి 7 మిలియన్ బ్యారెల్స్ తీసుకెళ్ళొచ్చు, దానికన్నా ఎక్కువ లేదు. ఈ పరిస్థితుల్లో ఖత్తర్ ఏం చేస్తారు? వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. బహ్రెయిన్, కువైత్ సేమ్ సిచ్యువేషన్, యుఏఈ అంతే. వీళ్ళందరూ కలిసి ప్రెషర్ పెడుతున్నారు యుఎస్ మీద, మీరు యుద్ధం ఆపండి, లేకుంటే అట్లీస్ట్ ఈ బ్లాకెట్ తీసేసేయండి, మాకు ఏదైనా డబ్బులు వస్తుంది. మాకు లాస్ట్ 2 నెలల నుంచి డబ్బులు రావట్లేదు, సరుకులు బయటికి వెళ్ళట్లేదు, వాళ్ళు పేమెంట్ చేయట్లేదు, మీరు ప్లీజ్ లిఫ్ట్ దిస్ బ్లాకెట్. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఆయన చాలా మటుకు అన్న డిప్లొమాటిక్ ప్రెషర్ కూడా ఉంది. మిగతా దేశాల నుంచి వాళ్ళ యుఎస్ చార్జ్ అఫేర్స్ని పిలిపించి వార్నింగ్ ఇస్తున్నారు దేశాలని. చూడండి, మా మొత్తం ఇండస్ట్రీ అంతా పోయింది బికాస్ ఆఫ్ పెట్రోలియం ప్రాబ్లం, మాకు చూడండి జనరేషన్ నడుస్తలేదు, మా ప్లాంట్ అంతా పనిచేయట్లేదు అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఒక మనిషి ఈగో కోసం యుద్ధం జరిగింది, యుద్ధం మొదలైంది. ఆ ఒక మనిషి ఈగో కోసం ఇంకా పోరాడుతున్నారు. ఏ రోజు ఇది తప్పైపోయింది, సారీ అని చెప్పి పక్కన జరిగిపోతే అంత మంచిగా ఉంటుంది. అది ఎవరు చేయాలి, అది ఇంపార్టెంట్. ఎవరు చేస్తారు కూడా చూడాల్సింది, అంత ఈజీ కాదు. పవన్ గారు, ఎండ్ ఆఫ్ ద డే ఇదొక ఈగో ప్రాబ్లం. ఓకే, కంపెనీ ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ ఆయన ఈగో, ఇటువైపు ప్రెసిడెంట్ ట్రంప్ ఈగో. ఆయనకు యురేనియం కావాలి అంతే. ఓకే సురేష్ గారు, ఇప్పుడు మనం చూస్తే ఇదివరకేమో వారు ఒక రూపంలో ఉండేది, అంటే ఇదివరకు వార్స్. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఇది ఈ వార్ చూస్తే, మనం యుఎస్ వార్ చూస్తే, ఇందులో ఆయిల్ రూట్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజు, ఆయిల్ రూట్స్ కంట్రోలు, వీటి మీద జరుగుతుంది. అంటే భవిష్యత్తులో జియో పొలిటికల్ ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు దీన్ని కంపేర్ చేయాలంటే, నిన్న రాహుల్ గాంధీ గారు ఆండమాన్స్ వెళ్ళారు. అక్కడ వెళ్ళి పెద్ద గొడవ చేశారు. అది దిస్ ఇస్ ఇది ఏం చెప్తారు, మీరు అమ్మేసుకున్నారు దేశాన్ని, కోట్లు వాళ్ళు సంపాదిస్తున్నారు, ఇల్లీగల్, అది ఇది అని చెప్పారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వస్తే మలక్కా స్ట్రైట్స్ అని ఉంటుంది, ఇండోనేషియా అండ్ మలేషియా అన్నింటి నుంచి వెళ్తున్న ఒక స్ట్రైట్స్ చిన్నది, జస్ట్ లైక్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, లేకుండా మొత్తం తిరిగి వెళ్ళాలి. సో ఇండియన్ నికోబార్ పక్క నుంచి వచ్చి స్ట్రైట్ ఆఫ్ మలక్కా లోపల నుంచి వెళ్ళిపోతారు. ఆ మలక్కా స్ట్రైట్స్ని మీరు ఇండియా నుంచి, అంటే మీరు అండమాన్ నికోబార్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. రేపు మన దగ్గర కూడా ఇట్లా ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, 80% చైనాకి వెళ్ళే క్రూడ్ ఆయిల్ ఆ రూట్ నుంచి వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, రాహుల్ గాంధీ ఆబ్జెక్ట్ ఎందుకు చేయడు? 80% చైనీస్ క్రూడ్ మలక్కా స్ట్రైట్స్ నుంచి వెళ్తుంది. మనం ఇటు కూర్చున్నాం స్ట్రైట్స్, మనం ఇక్కడ బ్లాకేడ్ పెడితే, మనం తీసుకొస్తే 4 షిప్పులు పెట్టేస్తే ఏం చేస్తారు? మొత్తం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. దట్ ఈస్ వెన్ యూ రియలైజ్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ అని. ఇప్పుడు మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అది ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇండియా ఆల్రెడీ క్యాల్కులేట్ చేస్తున్నారు, మేము ఇది చేస్తే వీళ్ళు చేస్తారని చెప్పేసి. అది జరుగుతుంది. అంటే ఇరాన్ దగ్గర ఒక పాఠం నేర్చుకుందాం మనం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో. సేమ్ చైనాకి ఈవెన్ రష్యా కూడా. మన అరాచి గారు రష్యాకి వెళ్ళినప్పుడు 1.5 గంటలు మాట్లాడారంట. ఏం మాట్లాడారు 2 గంటలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇష్యూ వెరీ సింపుల్ చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కానీ ఏదో జరిగి ఉంటుంది అక్కడ. రష్యా పాసిబ్లీ ఒక ఏం చెప్తా అష్యూరెన్స్ ఇచ్చి ఉంటారు, మేము మిమ్మల్ని ముట్టాం, చూసుకుంటాం, అమెరికా మిమ్మల్ని కొట్టకుండా మేము చూసుకుంటాం, దానికి యూఎన్లో కావాలన్న రెజల్యూషన్స్ మేము పాస్ చేస్తాం, అమెరికా వీటో చేస్తే కూడా మేము పాస్ చేస్తాం, దాన్ని తర్వాత వీటో చూసుకుందాం. ఇదే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ వైపు నుంచి ఇరాన్ ఏం చేయగలరు అడిగితే ఇరాన్ ఏం చేయలేరు. లెట్ us బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇరాన్ దగ్గర ఆప్షన్స్ ఎక్కువ లేవు. స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ధమ్కి ఇస్తున్నారు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని చెప్పి. వాళ్ళ దగ్గర లిమిటెడ్ ఫైర్ పవర్ ఉంది. ఇప్పుడు యుఎస్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తెచ్చి పెట్టుకుంటే, ఒక్క ఎక్విప్మెంట్ చాలు, ఒక్క బాంబ్ చాలు, ఒక మిసైల్ చాలు, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. లిటరలీ సరెండర్ చేసేస్తారు ఇరానియన్స్. కానీ అమెరికా అది యూజ్ చేయట్లేదు. అది అట్లాంటి పెద్ద మిసైల్ యూజ్ చేస్తే ఒక మినిమం 40-50 మంది చనిపోతారు సివిలియన్స్ మినిమం.
దానికన్నా ఎక్కువనే ఉండొచ్చు. అది అది వీళ్ళకి చాలా పెద్ద వరి ఉంది పవన్ గారు. ఏదేమైనా కూడా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్‌ని ఇరాన్ అనేది ఒక వెపన్ లాగా వాడుతోంది. ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పినట్టు మలక్కా స్ట్రైట్ మనం కూడా రేపు చైనాతోటి ఏదన్నా గడబడవుతే మలక్కాని మనం యెస్. వాడుకునేటట్టు ఆ డెఫినిట్‌గా. ప్రాజెక్ట్ ఎళ్తోంది. 80% చైనీస్ ఆయిల్ అక్కడి నుంచి వెళ్తుంది. హ్మ్. రేపు చైనాతోనే గొడవ అయిందండి. గల్వాన్‌లోనో ఎక్కడో భూటాన్‌లోనో ఎక్కడో. మనకు కూడా ఒక న్యూక్లియర్ వెపన్ లాంటిదది. మనం కూడా మలక్కా స్ట్రెయిట్ బ్లాక్ చేసి పడేస్తాం. ఏం చేస్తారు? హ్మ్. వీళ్ళు మొత్తం తిరిగి వెళ్ళాల్సొస్తుంది. ఇంకో 10 రోజులు పడుతుంది వాళ్ళకి ఎక్స్‌ట్రా. హ్మ్. దానికోసం మలక్కా నుంచి వెళ్తారు వాళ్ళు. ఇట్స్ ఎ నారో చోక్ పాయింట్. అండ్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కన్నా ఎక్కువ బిజినెస్ చేస్తుంది అది. హ్మ్. సో సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనకు స్పీచ్‌లో చెప్పారు. అవును. మనం టోల్ చార్జ్ చేస్తే ఎట్లా ఉంటుంది? కానీ మనం చేయము. బికాజ్ ఇంటర్నేషనల్ వాటర్ వే హ్మ్. అని చాలా డీసెంట్‌గా మాట్లాడారు. కానీ ఇది కొంతమందికి బ్రెయిన్ వేవ్ రావచ్చు. గ్రేట్ అండమాన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కరెక్ట్. దాని వెనకాల తెర వెనకాల దానికి దాని చైనా కథ. పెద్ద ప్రాబ్లమ్ చైనాకి అది. హ్మ్. ఎందుకంటే అక్కడ కూర్చుంటే ప్రతి చైనీస్ షిప్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. హ్మ్. ఎక్కడొస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు. సివిలియన్ అండ్ ఎయిర్ ఫోర్స్ డ్యూయల్ యూస్ ఎయిర్పోర్ట్ తయారు చేస్తున్నారు. హ్మ్. ఓకే. ఇది కాకుండా భూటాన్ వైపు సౌత్ భూటాన్‌లో వాళ్ళు కొత్తగా ఎయిర్పోర్ట్ కడుతున్నారు గౌహటి దగ్గర. హ్మ్. అది చాలా మటుకు ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర ఉన్న అంత సబ్‌స్టాండర్డ్ ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి. అంత పెద్దదేం లేదు. పారోలో ఒకటుంది. హ్మ్. ఇది కొత్త ఎయిర్‌పోర్ట్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఓహ్! భూటాన్ వస్తున్నారన్నమాట. గౌహటికి దగ్గరగా. సో ఇదొక పెద్ద న్యూస్ మనకి. అవును. ఎందుకంటే భారతదేశంతో ఏ గొడవ లేని ఒక దేశం ఉందంటే భూటాన్ అది. మన మీద చాలా డిపెండ్ అవుతారు. మన మన వైపు నుంచి అక్కడ ఇంజినీర్స్‌ని పంపించి వాళ్ళ డ్యామ్ కట్టించిన తర్వాత హ్మ్. దాని నుంచి పవర్ జనరేషన్ చేసిందంతా మనోళ్ళే చేస్తున్నారు. ఫోర్సెస్ కూడా ఉన్నట్టున్నాయి మనవి. వాళ్ళకి డిఫెన్స్ చాలా తక్కువ. హ్మ్. ఆ రోజు మనకు గుర్తుండి డోక్లాంలో ఒక గొడవ జరిగింది. అవును. డోక్లాంలో చైనీస్ వచ్చారు, భారతదేశ సైన్యాన్ని కొట్టారు అని చెప్పి రాహుల్ గాంధీ పెద్ద గొడవ చేశారు. అవును. డోక్లాం ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. డోక్లాం ఈజ్ ఇన్ భూటాన్. హ్మ్. కానీ మనం వాళ్ళతోనే మనకు అగ్రిమెంట్ ఒకటి ఉంది. మిలిటరీ. మిలిటరీ అగ్రిమెంట్. అది మనం చూసుకుంటాం. అవును. నాకు గుర్తుంది 1986లో భూటాన్‌కి వెళ్ళాను ఫస్ట్ టైం. హుహు. అప్పుడు ఇంటర్న్‌షిప్‌కి వెళ్ళాను. అక్కడ హోటల్‌లో పనిచేయడానికి వెళ్ళాను. హ్మ్. ఆ టైంలో జల్పైగుడి అంటే హౌరా, హౌరా జల్పైగుడి, జల్పైగుడి నుంచి పున్షిలింగ్ అని చెప్పి ఒక బార్డర్ టౌన్ ఉంది. హ్మ్. బెంగాల్, వెస్ట్ బెంగాల్ అండ్ భూటాన్‌కి. అక్కడి నుంచి క్రాస్ చేస్తే యు ఆర్ ఇన్ భూటాన్. అప్పుడు చెక్ పోస్ట్ లేవు, ఏం లేవు. మనం ఈ రోడ్ క్రాస్ చేస్తున్నట్టు ఉంటుంది. హ్మ్. సో భూటాన్ డెవలప్మెంట్ అంతా భారతదేశం చేస్తున్నారు చాలా మటుకు. వాళ్ళకి ఒక పాలసీ ఉంది. ఎక్కువ నంబర్ టూరిస్ట్‌ని అలౌ చేయరు ఎక్కువ మంది. హ్మ్. సో భూటాన్ వైపు నుంచి కూడా మీరు చూడండి అది ఇంకొక కేస్ అది భూటాన్. కానీ చైనా వైపు నుంచి ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు డోక్లాంలో ఏమైనా ప్రాబ్లమ్ అయితే మన అక్కడ మలక్కా స్ట్రెయిట్స్‌లో హ్మ్. టైట్ చేయొచ్చు చైనాని. అంటే చైనాకి చెక్ అదే పెట్టడానికి రాహుల్ గాంధీని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే హ్మ్. ఈయన అగ్రీమెంట్ సైన్ చేసింది కాదు చైనా వాళ్ళతో. ఎనీవే తిరిగి మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌కి వస్తే కూడా ఇప్పుడు ఇరాన్‌కి ఇంకొక వారం లోపల ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను వాళ్ళ ఇప్పుడు అదే ట్యాంక్స్ అడగబోతున్నాను. ఫ్యూచర్ వాట్ నెక్స్ట్? 3 సినారియోస్ చెప్పమంటే అంటే పూర్తి యుద్ధమా? లేకపోతే లాంగ్ సీజ్ ఫైరా? ఎకనామిక్ వారా? మూడోది. ఎకనామిక్ వార్. ఇక అమెరికా అది బాగా ఆడొచ్చు ఆ వార్. ఇరాన్ దగ్గర ఇప్పుడు ఆయిల్ ట్యాంక్ ఫుల్ అయిపోతే మనం దీని గురించి చాలా సార్లు మాట్లాడాం. హ్మ్. వాళ్ళ పంపింగ్ మొత్తం పోతుంది. వాళ్ళ ఆయిల్ వెల్స్ పనిచేయదు రేపటి నుంచి. సో వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది వాళ్ళకి? వాళ్ళ కొత్త వైపు నుంచి వాళ్ళొక ప్రపోజల్ అమెరికాకి పెడతారు. ఓకే. హ్మ్. యురేనియం రష్యాకి ఇచ్చేస్తాము. హ్యాపీ. అప్పుడు అమెరికా అంగీకరించాలి. సో బహుశా అదే డిస్కస్ చేసి ఉంటారు అరాచీ ఆ రోజు వెళ్ళినప్పుడు. హ్మ్. దట్ న్యూక్లియర్‌ది ఏం చేయాలి? మాకు 5 సంవత్సరాలు అక్కర్లేదు మీరు పెట్టుకోండి. కాదు ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ అదే పట్టుబడితే దెన్ ఇరాన్ మైట్ స్టిల్ గో ఫర్ హయ్యర్ యురేనియం. కానీ అది జరగదు మోస్ట్ ప్రాబబ్లీ. ఎందుకంటే ఇరాన్ కూడా చాలా మటుకు తెలుసు పవన్ గారు దట్ దే ఆర్ ఫినిష్డ్ పొలిటికల్లీ వాళ్ళు అయిపోయిందంతా. అయిపోయింది వాళ్ళది. ఇప్పుడు హర్మూజ్ పూర్తిగా క్లోజ్ అయ్యే ప్రమాదం ఎంతవరకు ఉంది? పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం లేదు ఉందా? పూర్తిగా జరగదు. హ్మ్. ఇట్స్ బిగ్ వాటర్ వే. హ్మ్. షిప్‌లో వెళ్తున్నాయి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఈ మ్యారిటైమ్ ఫోర్స్ పెడుతున్నారు చూడండి. ఐ థింక్ దట్ విల్ బి ఎ టర్నింగ్ పాయింట్. హుహు. ఇప్పుడు దాకా యూఎస్ ఇరాన్‌తోని పోరాడుతున్నారు. ఇప్పుడు ఒక 10 మంది ఒక ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ అలయన్స్ వస్తే ఈ 10 దేశాల మీద అటాక్ చేసినట్లు ఉంటుంది. అవునవును. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే జర్మనీ వస్తున్నారనుకోండి. మీరు జర్మన్ షిప్ మీద దాడి చేస్తే ఇట్ ఈస్ లైక్ అటాకింగ్ జర్మనీ. హ్మ్. మీకు సపోర్ట్ పోతుంది. ఫ్రెంచ్ షిప్ మీద కొట్టారు. హ్మ్. గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని.
కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో, హ్మ్. యుఎన్లో. ఇట్లాంటి యూకే ఉంది. యూకే మీద మొత్తం నాటో అయిపోతది అదంతా. సో దే హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. హ్మ్. చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి పవర్ ఎక్కువ లేదు. బయట నుంచి చూడడానికి బాగానే ఉంది. హ్మ్. ఇన్ని రోజులు అమెరికాను అడ్డుకున్నారు అది ఇది అని. కానీ ఇన్సైడ్ సిచ్యువేషన్ చాలా దారుణం. అంటే నాటో కంట్రీస్ వస్తే చైనా ఏం మాట్లాడలేదు. కామ్‌గా సైలెంట్ అయిపోతుంది ఇంకా. మీరు యుక్రెయిన్లో చూశారు కదా, ఏం హ్మ్. చేశారు నేటో? ఏం చేయలేకపోయారు. హ్మ్. ఆయుధాలు ఇస్తున్నారు అంతే. దానికి వ్యతిరేకంగా ఏం చేయలేకపోతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ వన్ వే ఇస్ కరెక్ట్. నేటోస్ యూజ్లెస్. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పనిచేయట్లేదు సరిగా, హ్మ్. వార్షిప్స్లు పనిచేయట్లేదు సరిగా. యూకే ఎంపైర్ సన్ నెవర్ సెట్స్ ఆన్ దిస్ ఎంపైర్ అంటాం. బ్రిటానియా రూల్స్ ద వేవ్స్ అంటాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ లేదు. ఓకే. మన దగ్గర 2 ఉన్నాయి. బ్రిటన్ ఇస్ ఫినిష్డ్. వాళ్ళు అయిపోయింది వాళ్ళ సంగతి. వాళ్ళకి ముందున్న పట్టు, ముందున్న ఈస్ట్ ఇండియా కంపెనీ అంతా ఇప్పుడు అవుట్. ఇప్పుడు అమెరికా మళ్ళీ స్ట్రైక్ చేసే అవకాశం అయితే లేదు. అమెరికా స్ట్రైక్ చేయడానికి ఏముంది మిగిలింది? హ్మ్. ఏమైనా ఉండాలి కదా. దేని మీద చేస్తారు? వేరే అంటున్నారు అన్నీ పోయింది, వాళ్ళది ఏం లేదంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఎక్కడ దాడి చేస్తారు? ఎక్కడ దాడి చేసి ఏం సాధిస్తారు? అది ఇంపార్టెంట్. దాడి చేయడం కాదు. ప్రెసిడెంట్ ట్రంప్ ముందు రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది, మెనూ కార్డ్ లాగా. మీరు ఇది చేస్తే ఈ ఇంపాక్ట్ ఉంటుంది, ఇది చేస్తే ఈ ఇంపాక్ట్ ఉంటుంది, ఇది చేస్తే ఈ ఇంపాక్ట్. ఆ మెనూ చూసుకొని ఆయన డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బాంబింగ్ చేయడం అనేది ఒకటి లీగలీ తప్పు. ఎందుకంటే మీ సీజ్ ఫైర్లో ఉన్నారు, మీరు చేయలేరు. సీజ్ ఫైర్ విత్డ్రా చేసిన ఒఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి వస్తుంది మీరు. అది మీరు చేయరు. ఎందుకంటే మూమెంట్ మీరు బాంబింగ్ అనగానే మళ్ళీ 160కి వెళ్ళిపోతుంది పర్ బ్యారల్ ఆఫ్ ఆయిల్. ఆర్ క్విక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఇది చాలా మటుకు మనం అమెరికా పార్టిసిపేట్ చేసిన చాలా యుద్ధాల్లో చూసాం. ఇది ఒబామా టైంలో, క్లింటన్ టైంలో, బుష్ టైంలో చాలా మటుకు చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగొచ్చు, ఈ వార్ అదొకటి రూల్ ఉంది చూడండి వాళ్ళది, యుఎస్ కాంగ్రెస్ది, పవర్స్ యాక్ట్. ఆ వార్ పవర్స్ యాక్ట్. ఇది ఆఫ్ఘనిస్తాన్లో వాడలేదా అని అడుగుతారు, ఇరాక్లో వాడలేదా, లిబియాలో వాడలేదా అని అడుగుతారు. అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. కాంగ్రెస్లో తీసుకున్నారు వాళ్ళు. ఒకటి, ఇరాక్ యుద్ధం యునైటెడ్ నేషన్స్ అప్రూవ్ చేశారు. నేటో ఫోర్సెస్తో వెళ్ళారు, ప్రాబ్లం లేదు. యుఎస్ యుద్ధం కాదు అది, నేటో యుద్ధం. ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే కదా. లిబియాకి వెళ్ళినప్పుడు అగైన్ యుఎన్ శాంక్షన్ తీసుకొని వెళ్ళారు. అప్పుడు అమెరికన్ కాంగ్రెస్ అప్రూవల్ అక్కర్లేదు అనుకుంటాం, కావాలి యాక్చువల్లీ. బట్ యూ టుక్ ద అట్లీస్ట్ పర్మిషన్ తీసుకున్నారు యుఎన్. ఇది మీరు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? ఎవరు తీసుకోలేదు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో కూడా వీటో అయిపోయింది కదా. అదే అంట. సో అప్పుడున్న పాత ప్రెసిడెంట్స్ 3-4 చూసుకుంటే వాళ్ళు చేసిన కరెక్ట్ మూవ్స్ అది. మీరు ఇరాన్ని ముందు ఇంటర్నేషనల్ ఫోరంలో ఐసోలేట్ చేయాలి ఉండే. మీరు డైరెక్ట్గా వాళ్ళ మీద శాంక్షన్ పెట్టి ఏం కాదు, వాళ్ళు బతుకుతారు. వాళ్ళు దీనికన్నా ముందు కూడా, మనం దీనికన్నా మాట్లాడాం, దీనికన్నా ముందు కూడా ఇట్లానే సఫర్ అయ్యారు. వాళ్ళు అంటారు నో ప్రాబ్లం, మాకు ఇంకా 6 నెలలు ఏంటి, 6 సంవత్సరాలు నడిపించుకోండి. వాళ్ళు చరిత్రలో ప్రిపేర్ అయిపోయారు, మొత్తం అన్ని చదువుతున్నారు. అదే పీట్ హెస్గెత్ దగ్గర మనం అడిగారు యుఎస్ కాంగ్రెస్లో, ఇంకా ఎన్ని నెలలు ఉంటుంది యుద్ధం ఇది, ఇంకా వియట్నామా అని అడిగారు. ఆయన కోపం వచ్చేసింది ఆయనకి. వియట్నాం 19 సంవత్సరాలు నడిచింది, 2 నెలలే కాదు, మీరు ఎందుకు ఇంత టెన్షన్ పెడుతున్నారండి. అప్పుడున్న వియట్నాం కాదు, వియట్నాంతో ఆయిల్ ప్రైస్లు పెరగలేదు. ఇప్పుడు అన్ని దేశాలకు ప్రాబ్లం అయిపోయింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అర్జెంటుగా ఓపెన్ చేయాలి. అది ఇరాన్ చేస్తారా, యుఎస్ చేస్తారా, మ్యారిటైమ్ ఫోర్స్ చేస్తారా, అది మనం చూడాలి. చేస్తే ఇమీడియట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ డ్యామేజ్ చాలా జరిగింది. ఇండియా కూడా వాళ్ళ షిప్స్ దగ్గర ఏం చెప్తున్నారు, యు గో వయా ఒమాన్, మీరు ఇరాన్ వైపు వెళ్ళకండి, ఒమాన్ వైపు నుంచి వెళ్ళండి అని ఒక అడ్వైస్ ఇచ్చారు. దాని తర్వాత అఫ్కోర్స్ మోదీ గారు యుఏఈ వెళ్తున్నారు. ఇప్పుడు వస్తున్న కొన్ని రూమర్స్ అని చెప్పొచ్చు, ఒఫిషియల్ రూమర్స్ ఏంటంటే ఇండియా యుఏఈతోనే ఒక డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేయబోతున్నారు. మన దగ్గర ఒక ఇంటర్నేషనల్ బాడీ ఒకటి ఉంది, మన దగ్గర చాలా ఉన్నాయి కదా, నేటో లాంటిది. I2E2 అని చెప్పి, U2 అని చెప్పి ఒకటి ఉంది. ఇజ్రాయెల్, ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఎస్, ఈ 4 దేశాలు. సో చూడండి, ఈ 4కి అరబ్ కంట్రీస్తో సంబంధం లేదు. ఇండియా, ఇజ్రాయెల్, యుఎస్, ఓన్లీ యుఏఈ. సో ఈ I2U2లో ఉన్న సంబంధం మనం ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాం.
ఓకే. దానిలో ఏం చేస్తామంటే మన వైపు నుంచి కొంత అసెట్స్ని యూఏఈలో స్థాపిస్తాం. మ్మ్. ఓకే, డిఫెన్స్ అసెట్స్. ఒక షిప్ కావాలంటే ఒక వార్ షిప్ అక్కడ పెడతారు. మ్మ్. దాంట్లో యాంటీ మిసైల్ కేపబిలిటీస్ ఉంటుంది. ల్యాండ్ బేస్ ప్రొటెక్షన్ పెడతారు, అది కూడా చేయొచ్చు. మ్మ్. తో పాకిస్తాన్ సౌదీ అరేబియాని ఎట్లా సహాయం చేస్తున్నారో అదే మనం కూడా యూఏఈతో చేయబోతున్నాం. అంటే మోదీ యుఎస్ యుఏఈకి ఏం చేస్తుందో అది మనం చేస్తాం. అంతే. మ్మ్. ఇప్పుడు వస్తున్నారు ఇరాన్లో వచ్చి మ్మ్. ఇరాన్ దాడి చేస్తే రేపు ప్రొటెక్ట్ చేయడానికి మనం ఉంటాం అక్కడ. అంటే ఇరాన్ తోటి పూర్తిగా వైరం పెట్టుకుంటుందంటే. కాదు, ఇరాన్ ఎక్కువ రోజులు ఉండలేరండి పవన్ గారు. మ్మ్. వాళ్ళు మనం బయట నుంచి చూపిస్తున్నారు, పెద్ద షో ఉంటుంది అక్కడ, మ్మ్. కానీ లోపల మొత్తం ధ్వంసమైంది కంప్లీట్గా. వాళ్ళు లేరు. ఓకే. ఈ ఎకనామిక్ స్క్వీజ్ నడుస్తుంది చూడండి. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇచ్చిన అడ్వైస్ అది, ఇది చేయండి, మ్మ్. ఇంకా 2 వారాలు అయితే ప్రాబ్లం లేదని ఈవెన్ అరబ్ కంట్రీస్ చెప్తున్నారు. ఇరాన్ కంప్లీట్గా అవుట్ అయిపోతారు దేని నుంచి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ శాలరీస్ ఎట్లా పే చేస్తారు, దేంట్లో చేయలేకపోతున్నారు వాళ్ళు. ఇది ఇరాన్కున్న మూమెంట్ ఆఫ్ టెస్ట్. ఓకే. దీంట్లో ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా చూడాల్సింది, కానీ మోస్ట్లీ ఫెయిల్ అవుతారు ఇరాన్. రైట్. అమెరికా ఏం చేస్తున్నారు, అమెరికా కూడా డ్యామేజ్ జరిగింది కరెక్టే, కానీ అమెరికా డ్యామేజ్ తీసుకోగలరు, ఇరాన్కి ఆ కెపాసిటీ లేదు. లేదు. అది డిఫరెన్స్.